Sun, celebrating 20 years of excellence in education. చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు మరణించారు. ఈ దుర్ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద చోటు చేసుకుంది. ఇదే కారులో ప్రయాణిస్తున్న అడిషనల్ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులు సంఘటనా స్థలంలోనే మరణించారు. అడిషనల్ డీఎస్పీ ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వీరు ఓ కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకి అవతలి వైపుకు దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఢీకొంది. అతివేగంగా లేదా నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 2 పోలీసు అధికారులు మరణించిన సంఘటన పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్డు ప్రమాదంలో 2 పోలీసు అధికారులు మరణించిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.